శ్రేష్టమైన నామమును బట్టి ఈ పూట చేరి వచ్చిన మీ అందరికీ ప్రేమ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఒక్కసారి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియ దేవుని బిడ్డలరా, మీరు ఆరాధనకి రావటము ఒక వ్యక్తికి అస్సలు ఇష్టం ఉండదు. ఆ వ్యక్తి పేరు మీకు బాగా తెలుసు. అయితే ఆ వ్యక్తి ఏం చెప్తాడంటే అస్సలు పోవద్దు అని చెప్తాడు. ఇక నువ్వు గట్టిగా నేను పోవలసిందే అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి మరొకటి ఏం చెప్తాడంటే పోతే పోగానే ఆలస్యంగా పో అంటాడు. ఎప్పుడు పోమంటాడు? ఆలస్యంగా పో, ఆరాధన అయిపోయిన తర్వాత పో. ఆరాధన అయిపోయిన తర్వాత పోయావంటే చక్కగా పాస్టర్ గారు చెప్తూ ఉంటే చక్కగా నీకు జోల పాడినట్లు ఉంటుంది, చక్కగా నిద్రపోవచ్చు. చక్కగా ప్రార్థన అవగానే చక్కగా భోజనం పెడితే తినొచ్చేవచ్చు. లేదురా సాతానుగా బాగోదు, ఆయన పేరు పెట్టి తిడుతున్నాడు, మొహం చూసి తిడుతున్నాడు. పేరు పెట్టి అందులో ముఖం చూసి తిడుతున్నాడు అంటే పోతే పోగానే ఆరాధన జరిగేటప్పుడు కళ్ళు మాత్రం మూయొద్దు. నువ్వు ఆరాధన జరిగేటప్పుడు కళ్ళు మాత్రం మూయొద్దు, నోరు మాత్రం తెరవద్దు, చప్పట్లు మాత్రం కొట్టవద్దు. ఏంట్రా అంటే నువ్వు కానీ ఆరాధన జరిగేటప్పుడు కళ్ళు మూస్తే, నువ్వు కానీ ఆరాధన జరిగేటప్పుడు చప్పట్లు కొడితే, నువ్వు కానీ ఆరాధన జరిగేటప్పుడు నోరు తెరిచి దైవ జనులతో పరిశుద్ధ సమాజంతో కలిసి పాట పాడితే ఇక నీలో నేను ఉండలేను. ఇక నిన్ను పరిశుద్ధాత్ముడు కమ్ముకుంటాడు. నిన్నెవరు కమ్ముకుంటారు? ఇక పరిశుద్ధాత్ముడే నిన్ను కమ్ముకుంటే ఇక నీ కొంపలో నేను ఉండలేను, నీ ఒంటిలో నేను ఉండలేను, నీ మనస్సులో నేను ఉండలేను, నీ చూపులో నేను ఉండలేను. కాబట్టి దయచేసి నా మాట నిన్నేం బైబిల్ పట్టుకోవద్దంట్లా, నిన్నేను సంఘములో సభ్యురాలుగా ఉండొద్దు పోవద్దని నేను చెప్పట్లా. సంధ్య ఈ మాట కూడా వెనుకోకుండా సాతాను కూడా నేను వెనక చూడమంట. సంఘం అంటే ఆటలు కాదు. ఈ స్థలము పరిశుద్ధాత్ముడు సంచరిస్తున్న స్థలము. ఈ సమయము నీవు ఆత్మలో నింపబడే సమయము. ఈ సమయము చేరి వచ్చిన ఒక్కొక్కరమందరము కూడా మన అనాలోచనలన్నీ విడిచిపెట్టి ఇక సంబంధమైన ఆలోచనలన్నీ ఇడుచుకునే, పుచ్చుకునే, తినే, తాగే అన్నీ విడిచిపెట్టేసి మనమంతా పరిశుద్ధాత్మని యొక్క ఆధీనములోనికి, పరిశుద్ధాత్మని యొక్క తలంపుల్లోనికి వెళ్ళిపోయే సమయము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట వాస్తవమే అన్నవారు మాత్రం